పశ్చిమ గోదావరి జిల్లా శనివారపుపేటలో ఇల్లు తగలబెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న సాయంత్రం మద్యం షాపు వద్ద జరిగిన గొడవలో ఒక యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘర్షణలో కొడుకు మరణించాడన్న మనస్తాపంతో తండ్రి కూడా గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన మృతిని బంధువులు హత్య చేసిన వారి ఇంటిపై దాడికి దిగారు. ఇల్లుని తగలబెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతిని బంధువులు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మల్లికార్జున్ మనకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఇప్పుడు శనివారపేటలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఉన్న డీటెయిల్స్ ఇవ్వండి. మమత, నిన్న సాయంత్రం శనివారపుపేటలో ఒక హత్య చోటు చేసుకుంది. తన తమ్ముడిని తండ్రిని అవమానపరిచారని చెప్పి ఇద్దరు ఒక ఆకతాయిగా తిరిగేటటువంటి వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి సంజీవరావు అనేటటువంటి వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి సుత్తితో తలపైన కొట్టి అతన్ని హత్య చేశారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే అతని తండ్రి ఎవరైతే ఉన్నారో నాగేశ్వరం అనే వ్యక్తి గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామస్తులందరూ కూడా, గ్రామం అంతా కూడా చాలా విషాదంలో నిండిపోయింది. మృతి చెందినటువంటి మొదట హత్య గావించబడినటువంటి సంజయ్ రావుకి కొత్తగా పెళ్ళయింది. అతని వైఫ్ కూడా ఇప్పుడు 3వ నెల ప్రెగ్నెంట్. దీంతో ఆ కుటుంబానికి ఎవరు దిక్కు లేకుండా పోవడంతో గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఆగ్రహం చాలా పెళ్ళుబెక్కింది. ఎందుకంటే ఆ నిందితులు ఎప్పటి నుంచో ఎవరైతే ఉన్నారో లంకపల్లి శేఖర్, అలాగే లంకపల్లి చింతారావు అనేటటువంటి ఈ నిందితులు గ్రామంలో ఎప్పుడు అలజడి సృష్టిస్తూనే ఉంటారు, ఎప్పుడు గొడవలకు దిగుతూ ఉంటారు. అక్కడ వాళ్ళందరిపైన దాడులు చేయడం, ఎవరైనా ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టడం వంటివి చేస్తుంటారు. దాంతో వాళ్ళ భయపడి వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు వెళ్తూ ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఆగడాలు శృతిమించిపోయి హత్యలు చేసే వరకు రావడంతో ఈ రోజు గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఇంటి పైన దాడి చేసి వాళ్ళు గ్రామంలో ఉండడానికి ఎన్నో పరిస్థితుల్లో మేము ఒప్పుకోవడంతో అతని ఇంటిని కూడా తగలపెట్టారు. దీంతో గ్రామం అంతా కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఆ ఇంటి దగ్గర ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని వేచి చూసినటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆ పోలీసులని పక్కకు తోసి మరి గ్రామస్తులంతా కూడా ఒకటే సుమారుగా 300-400 మంది ఒకేసారి ఆ ఇంటి పైన పడి ఇంటిని ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ సమయంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి 3-4 పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అలాగే ఇంటిని ఆర్పేందుకు ఊర్లోకి ఫైర్ ఇంజిన్ వస్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా అడ్డుకున్నారు. ముందు నిందితులను అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి ఏదైనా ఆదుకున్న తర్వాతే ఇంకా మీరు ఎటువంటి చర్యలైనా తీసుకోవాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ డిమాండ్ చేయడం, అలాగే ఇప్పుడు గ్రామం బయట వారందరూ కూడా కూర్చుని ఆందోళన కొనసాగించడంతో ప్రస్తుతం ఏలూరు శనివారపేటలో చాలా ఉద్రిక్త పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. అయితే మళ్ళీ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారా? మరి ఈ లంకపల్లి శేఖర్, లంకపల్లి చింతారావు అనే వాళ్ళిద్దరు కూడా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా తాగేసి వచ్చి ఊర్లో గొడవలు చేయడం, ఎవరైనా వాడి ఇంటిపైకి ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే వాళ్ళ తల్లి కూడా వీళ్ళని వచ్చినటువంటి వారిపైన దాడులు దిగడం, వారి కళ్ళల్లో కారం కొట్టి మీదే తప్పు అంటూ వాళ్ళందరిపైన దాడులు చేస్తూ చాలా రౌడీజం అనేది ప్రదర్శించేవాళ్ళు. దీనిపైన ఏలూరు 3 టౌన్ లో కూడా చాలా సార్లు కేసులు నమోదైనప్పటికీ కూడా పోలీసులు కూడా వాడిపైన రౌడీ షీట్లని ఓపెన్ చేయకపోవడం, అలాంటివి చర్యలు తీసుకోకపోవడం వాడి శక్తి మించిపోయింది. దీంతో గ్రామస్తులు ఎంతకాలం ఉన్నటువంటి ఆగ్రహం అంతా కూడా ఒక్కసారిగా పెళ్ళిపింది. ఈ గ్రామస్తులు ఊర్లో అడుగు పెడితే గ్రామస్తులందరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించినటువంటి వీళ్ళు నిన్న హత్య తర్వాత ఇప్పటి వరకు కూడా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం వీరందరూ కూడా వీళ్ళ అదుపులో వీళ్ళు ఎక్కడున్నారనేది పోలీసులు చాలా విస్తృతంగా గాలిస్తున్నారు. వాళ్ళ బంధువులు అలాగే మిగిలిన వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారనేది అన్ని చోట్ల కూడా ముమ్మరంగా గాలింపు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ఎవరు కూడా పోలీసులకు అనేది చిక్కలేదు. మమత, రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ